ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రతలో పత్తి సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతు సదస్సు జరిగింది. ఇందులో భాగంగా పత్తి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాలపై కేవీకే శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. ముఖ్యంగా పత్తి సాగును పొడిగించడం వల్ల గులాబీ రంగు పురుగు చేసే నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంతగా తీతలను కుదించుకోవాలని సూచించారు. అలానే సాగులో అధిక సాంద్ర విధానాలను ఆచరించాలని వివరించారు. రైతు సదస్సుతో పాటు రావెప్లో భాగంగా వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారు నేర్చుకున్న పుస్తక పరిజ్ఞానం, క్షేత్రస్థాయిలో వారి అనుభవాలను స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు వివరించారు. అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ 31 మెంబర్స్ని ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ప్రస్తుతం సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కృషి విజ్ఞాన కేంద్రానికి అటాచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 4.5 నెలల సమయంలో వ్యవసాయ విద్యార్థులు 6 గ్రామాల్లో ఉండి వారి యొక్క హోస్ట్ ఫార్మర్స్ చేస్తున్నటువంటి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఉన్నాయో వాటినన్నింటినీ నేర్చుకొని రాబోయే కాలంలో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేటటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా వారిని అటాచ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమంలో చూసుకున్నట్టయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కనుక చూసుకున్నట్టయితే సో ఇవాళ మనం పత్తిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఏంటంటే పత్తి తీయడానికి కూలీల సమస్య అనేది ప్రధానంగా ఉండింది. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. సుమారుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పత్తి సాగు చేసిన తర్వాత మరలా రెండో పంటగా వివిధ రకాలైనటువంటి మొక్కలు కానీ ముఖ్యంగా పంటలు ఎంచుకుని సాగు చేసుకున్నట్టయితే అదనపు ఆదాయం వచ్చేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ 3 సమస్యల్ని అడ్రస్ చేయడం అనేది ప్రస్తుతం ఛాలెంజింగ్. కాబట్టి దీనికి పరిష్కారం చూపాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పత్తిలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించడం జరిగింది.